వేదిక పెద్దలు జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ గారు, ఇతర నాయకులు, అదేవిధంగా మొట్టమొదటి సమావేశం ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సమావేశం ఒక మంచి కార్యక్రమం. భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు పార్టీకి జోష్ నింపేటువంటి ఒక మంచి కార్యక్రమం ద్వారా పాల్గొన్నటువంటి ప్రచారం ప్రారంభించినటువంటి మన అంజిరెడ్డి గారు ఈ రోజు మొదటి కార్యక్రమం వారు రావడం చాలా సంతోషం. వారి సత్యమణి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అక్క చూస్తున్న పార్టీ డేంజర్ అక్క. మొత్తం సంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీని శక్తివంతంగా తయారు చేయడానికి ఒక మహిళ ఉండి కూడా ఎక్కువ కష్టపడి పనిచేటువంటి అక్క గోదరక్క అంజలి గారు కూడా వారు స్వాగతం పడుతూ వేదికటువంటి పెద్దలందరికీ గౌరవ కార్పొరేటర్లకు విచ్చేసిన మీ అందరూ కూడా సునీరావు వారి అభిమానులు అందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుతూ నిన్న మీటింగ్ తర్వాత కరీంనగర్ ప్రజలకు పూర్తి క్లారిటీ వచ్చేసింది. కరీంనగర్ అభివృద్ధికి సహకరించినవారు, కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీకి నిధులు ఇచ్చిందెవరు, ఎవరు తీసుకొచ్చిందెవరు, అభివృద్ధి ఏ విధంగా జరిగిందో నిన్న సమావేశం ద్వారా కరీంనగర్ ప్రజలకు క్లారిటీ వచ్చిన తర్వాత ఎప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి, ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మేయర్ చేయాలని చెప్పి అలా కరీంనగర్ ప్రజలందరూ కసితో ఎదురు చూస్తున్న విషయం వాస్తవం. ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డామట. ఒక 10 సంవత్సరాలు అబ్బబ్బబ్బబ్బ అరే సునీల్ రావు గారు చాలాసార్లు ఫోన్ చేశారు. అరే నా కార్యక్రమం పిద్దామనుకుంటే మా వాళ్ళు ఒప్పుకుంటలేదే, పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం, కొట్టాడేది మీరు, కానీ పిద్దామంటే మా వాళ్ళు పెడుతున్నారు, నన్ను కూడా రావద్దు అంటున్నారు అని చెప్పి చాలా సందర్భాల్లో నేను సునీల్ రావు గారు చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ సునీల్ రావు గారు, నేను భారతీయ జనతా పార్టీ. కానీ అభివృద్ధి విషయంలో ప్రారంభోత్సవాల విషయంలో చాలా సందర్భాల్లో సునీల్ రావు గారికి నన్ను పిలువాలని చెప్పి తప్పన ఉన్నప్పుడు కూడా రాజకీయ ఒత్తిళ్లు, సునీల్ రావు గారిని బైకటేస్తాం, సునీల్ రావు గారిని దించేస్తాం, బండి సంజయ్ అని పిలిస్తే అని వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి అప్పుడు ఉంటాయి. ఎంతదిగా ఆరోపి నేను పట్టుకొస్తే కొబ్బరికాయ కొట్టిరాను, పట్టుకొచ్చింది రండి కొబ్బరికాయ కొట్టిరాను. స్మార్ట్ సిటీకి ఇన్ని పైసలు వరకేసాం. 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు స్మార్ట్ సిటీ పైసలు రాలే. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైసలు ఇస్తే స్మార్ట్ సిటీ పైసలను డైవర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైస ఇవ్వలే. నేను హైదరాబాద్ లో మీటింగ్ లో గొడవ చేసిన తర్వాత, సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కరీంనగర్ కు వరంగల్ కు నిధులు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం విడుదల చేసింది. నేను అప్పుడు బెదిరించిన అధికారిని వారం రోజుల కరీంనగర్ కు వరంగల్ కు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఇవ్వకుంటే బిడ్డ వారం తర్వాత మిత్తితో సహా వసూలు చేస్తా నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు కేసీఆర్ విడుదల చేసిన నిధులు. అప్పటిదాకా కరీంనగర్ పైసలు రాలే. ఆ 3 లెటర్లు బయటపెట్టినా. కేంద్ర మంత్రి 3 సార్లు లెటర్ రాసిండు రాష్ట్ర ప్రభుత్వానికి, అరే మేము ఇచ్చే పైసలు ఇయ్యా కరీంనగర్ కంటే కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇయ్యలే. ఆ 3 లెటర్ కూడా బహిర్గతం చేశాక అప్పుడు అన్ని కూర్చున్నప్పుడు. కానీ ఏ ఒక్క రోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి విషయంలో నన్ను పాల్గొనే అవకాశం లేకుండా చేసిన 10 సంవత్సరాలు. ఎక్కడ కనీసం కొబ్బరిగా కొట్టే అవకాశం లేకుండా చేసిన 10 సంవత్సరాలు. కనీసం ఎక్కడ ఏమంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవాలు ఏదో నా సునీల్ రావు గారు చెప్పిన తర్వాత, కేంద్ర మంత్రి గారికి వచ్చిన తర్వాత, ఇలా పూర్తి క్లారిటీ కరీంనగర్ ప్రజలకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వల్లనే ఈ అభివృద్ధి, కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని ఇలా ప్రజలు గుర్తించారు. కాబట్టి ఇలా ప్రజలు ఎక్కడ విషయాలు నిన్న కూడా బీజేపీ అంటున్నారు. ఇవాళ ఏమైంది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో? పూర్తి అవినీతి అక్రమాలకు ఒక అండగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది. ఇలా మళ్ళీ ఏమన్నా మారిందా అంటే ఇప్పుడు ఇంకా పోయిన మీద పోయినట్టే పరిస్థితి. ఇలా రోజుకో విషయాన్ని పైకి తీసుకొస్తూ ఇవాళ అర్థం పడుతున్న విషయాన్ని బయట తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీకి అదే చెప్తున్నది. రేవంత్ రెడ్డికి గురువు ఎవరంటే కేసీఆర్ గురువు. కేసీఆర్ ఏం చేసినా సేమ్ అదే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేస్తుంది తప్ప రేవంత్ రెడ్డి గారి పండితనంలో కొత్తదనం అనేది ఎక్కర్లేదు. మీరు చూడండి, మొన్నటి దాకానేమో ఫస్ట్ ఏమో ఫామ్ హౌస్ కేసు అన్నాడు, డ్రగ్స్ కేసు అన్నాడు, అది వీకింది. తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు, అది వీకింది, మన రాలేగా. కాళేశ్వరం కేసు అన్నారు,
అది పోయింది, వాళ్ళు రాలేదు. మళ్ళీ ఈ ఒక్కొక్క కేసు తీసుకొస్తారు, మళ్ళీ కనబడదు. మరి ఏమైంది ఫోన్ టాపింగ్ కేసు మూడు దాకా ఉండే కదా, ఇప్పుడు ఎక్కడ పేపర్ కనబడుతుంది ఫోన్ టాపింగ్ కేసు. ఇక చూడు కేటీఆర్ కేసీఆర్ కూడా రేపే అరెస్ట్ అని చెప్పి ఈయన మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు. మళ్ళీ 15 రోజుల నుంచి ఫోన్ టాపింగ్ కేసు లాపత అరెస్ట్ లేదు, ఉష్కా క్యాప్. ఇక మనుషులు ఫోన్ టాపింగ్ ఎవరు మాడుతున్నారు, ఇక బంద్. ఇక మళ్ళీ చేసేప్పుడు దావోస్ స్టార్ట్ అయింది. ఇక ఈ దావోస్ అని మళ్ళీ 15 రోజులు దావోస్. ఎందుకంటే ఫస్ట్ కాళేశ్వరం రాగానే కేసీఆర్ ఢిల్లీ పైసలు పంపాడు. కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వానికి పైసలు పంపితే కప్పం ముట్టయిపోయాడు. కాళేశ్వరం కేసు విచారణ పెడుతుంది, టైంపాస్. తర్వాత ఫామ్ హౌస్ కేసు రాగానే మళ్ళీ బీఆర్ఎస్ ఢిల్లీ వేరు, మళ్ళీ ఇంకో కాంగ్రెస్ పార్టీ నిలబట్టారు, మళ్ళీ పైసలు ఇచ్చారు. ఫామ్ హౌస్ కేసు అటే విక్కింది. తర్వాత మళ్ళీ డ్రగ్స్ కేసు వచ్చింది. డ్రగ్స్ కేసు రాగానే మళ్ళీ ఢిల్లీ వేరు, మళ్ళీ పైసలు అప్పైపోయారు. డ్రగ్స్ కేసు అటే విక్కింది. ఇప్పుడు మొదదాకా ఫోన్ ట్యాపింగ్, మళ్ళీ 15 రోజులు ఫోన్ ట్యాపింగ్ లేదు. అరే ఫోన్ ట్యాపింగ్ చేసుకొని లోపడేయాలని చెప్పి మేమంటుంటే, ఆధారాలు ఉన్నాయని చెప్పి మీరన్నారు. ఇలా ఎందుకు కోరుతలేరు కాదు, ఎందుకు మాడతలేరు కదా, దాని గురించి వేరు. ఇక మళ్ళా మధ్యలో ఏమొచ్చింది, ఈ ఫార్ములా కారేసి వచ్చింది. ఈ కేసు రేపు అరెస్ట్. ఈ ఫార్ములా కేసులో ఈ అరెస్టు తప్పదని చెప్పి టీవీలో చచ్చిపోతున్నారు, బ్రేకింగ్ పెట్టలేక చచ్చిపోతున్నారు. పేపర్లో ఫ్రంట్ పేజ్ చేస్తారు, బ్రేకింగ్ ఇస్తారు, 2 రోజులు అదే బ్రేకింగ్ నడుస్తుంది. ఇక మళ్ళీ తెల్లారి మళ్ళీ కనబడేది, వాళ్ళు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు. ఈ ఫార్ములా కార్ రేస్ లో ఇవాళ కేసీఆర్ కొడుకు మీద ఆరోపణలు చేసిర్రు, ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేసిర్రు, మంత్రులు ఆరోపణ చేసిర్రు, ప్రభుత్వం ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఆధారాలు ఉన్న తర్వాత కేసీఆర్ కొడుకును అరెస్ట్ చేయడానికి మీకున్న ఇబ్బందులేది. మళ్ళా మొన్న ఢిల్లీ వెంట మళ్ళీ పైసలు తెచ్చండి. ఇక మళ్ళీ ఈ ఫార్ములా కేసు మాట్లాడుతున్నారు, 10 నిమిషం కూడా మాట్లాడారు. ఇక నువ్వు కేసీఆర్ కొడుకు మీద విచారించమంటే ఇక గ్రీన్ కోర్ సంస్థ మీద విచారణ చెప్తారండి. గ్రీన్ కోర్ సంస్థ మీద ఏసీపీ దాడులు చేశారు. మరి ఏం చేసావు ఏసీపీ దాడులు చేసి? అదొక పెద్ద సంస్థ, అనేక విషయాల్లో సమాజంకు ఉపయోగపడే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇలా ఆ సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తున్నది. ఇటువంటి సంస్థల మీద దాడులు చేస్తే, ఇటువంటి సంస్థలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, ఆ సంస్థలు ఏం చేస్తున్నాయి, తెలంగాణ ఇష్టపడి వేరే రాష్ట్రంలో వ్యాపారం చేస్తే ఇలా ఆదాయం ఎవరికి నష్టమవుతుంది? తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం నష్టం జరుగుతుంది. ఇవాళ గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టలేదా చెప్పాలా? రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నా, గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టినాయా ముట్టలేదా? ఇంతవరకు ఒక్క పైసా ముట్టలే అని చెప్పి